దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను, ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34 నుండి 36 అధ్యాయములు. 34వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయున ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలు దేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తినీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రపరిచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశమంతటా ఉన్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును, మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతి అయిన మయాషేయాను, రాజ్యపు దస్తావేజుల మీదున్న యెహోయాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా వద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనష్షే, ఎఫ్రాయిమీల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారు అందరి వద్ద నుండి, యూదా బెన్యామీనీయులందరి వద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీద ఉన్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకును, యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును, చెక్కిన రాళ్లను, జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికి, శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యహాతు, ఒబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకర్యా, మిషుల్లాము అనువారును, లేవీయుల్లో వాద్య ప్రవీణులై వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయువారి మీదను ప్రతి విధమైన పని జరిగించే వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను, పరిచారకులను, ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజు వద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని, పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రయోగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రయోగు షాఫానుకును, రాజు సేవకుడైన అషాయాకును ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు, యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి కనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై అర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును, వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన
ఉపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని యూదారాజు సముఖమున చదివి వినిపించబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడి నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. వారు రాజు నొద్దకు ఈ వర్తమానం తీసుకుని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదావారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనుల్లో పిన్నా పెద్దలు అందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధనా గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడును. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారిని అందరినీ బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనను ఒప్పుకొన చేశాను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేశాను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. 35వ అధ్యాయం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించిన మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించడానికే వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలుకి అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులను ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచిడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీలకును సేవ జరిగించిడి. ఇశ్రాయేలీల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకొనిడి. జనులు ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటాగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి ఆ జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన స్వంత మందలో 30,000 గొర్రెపిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జెకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనక్యాయు అతని సహోదరులైన షెమాయాయు నెతానేలును లేవీయులలో అధిపతులకు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులను 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోని లేవీయులు తమ వరుసలలోనూ నిలవబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశువు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠిత అర్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు ఎదూతును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలము అందు ఉండిరి.
ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగించెను. అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీల్లో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీలను అక్కడ ఉన్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతయు ఆయన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది వద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరును. అయితే రాజైన నెకో అతని వద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పన ఆజ్ఞాపించెను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని వద్ద నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వెనక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడి నుండి నన్ను కొనిపోవడని చెప్పెను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికి ఉన్న వేరు రథమును మీద అతను ఉంచి యెరూషలేమునకు అతను తీసుకుని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒక దాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములతో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీలో అలాగు చేయటం వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి, యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయాను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేట అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవటకే గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చి, అతని సకల ప్రవర్తనను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులు గలవారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులు యందైనను యువతులు ఎందైనను ముసలివారి ఎందైనను నెరిసిన వెంట్రుకలు గలవారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి
రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయెను. అదీయుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయెను. రాజ్యము పారసీకుల వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులకును దాసులేరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకే విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేయగలిగిన దేవానికి వందనాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసావు నాయన. యోర్దాను నదిని విడగొట్టావు ప్రభువానికి వందనాలు. మన్నాను కురిపించిన దేవా, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. నీకు వందనాలు. మా కొరకు ప్రభా తండ్రి నాయన అయ్యా రిక్తునిగా భూమి మీదకి వచ్చి ప్రభా తండ్రి మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా, బలి పశువుగా అయ్యా మా కొరకు బలి అయిన యేసయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమున నీ పరిశుద్ధ రక్తము, నీ అమూల్యమైన రక్తము, నీ నిష్కలంకమైన రక్తము ప్రభా, మీ చిందించిన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. నీతిమంతులుగా, నిందారహితులుగా నిలవబెట్టండి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు ప్రభా. ఇంకనూ మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇంకనూ ఆత్మలో ఈదులాడే అనుభవంలోనికి నడిపించండి. ఆత్మానుసారంగా జీవించడానికి బలపరచండి ప్రభా. అయ్యా అంతకంతకు ఆత్మలో వర్ధిల్లే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మ తెలివినిచ్చి, ఆత్మ జ్ఞానంనిచ్చి, ఆత్మ పరిశుద్ధాత్మడా మీరు బలముగా మా పైకి దిగిరమ్మని అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి ప్రభా. వాగ్దానములను అయ్యా నాయన ఓర్పుతో, నిరీక్షణతో ప్రభా తండ్రి నాయన, విశ్వాసంతో నాయన నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ కట్టడని, నీ ఆజ్ఞలను అనుసరించే కృపను మాకు దయచేయండి. నీ వాక్యం ద్వారా బ్రతుకుటకు నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించి మనం చేసిన ఉపకారంలో దేన్ని మరువద్దన్నావు ప్రభా. అవును ప్రభా, మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే తండ్రి. అయ్యా తండ్రి నాయన మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇచ్చిన కుటుంబమును బట్టి, గృహమును బట్టి, వస్తు వాహనమును బట్టి, ఉద్యోగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అయ్యా నీ కృపాస్ని వద్దకు వచ్చి ఉన్నాం తండ్రి. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై అయ్యా నీ కృప కలుగును గాక. మా వ్యక్తిగత జీవితాలపై మీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. అందరూ అంతటా రక్షించబట్టి నీ చిత్తమునైనా ఏ ఒక్కన ఆత్మ నశించబట్టి నీ చిత్తము కాదు ప్రభా. అయ్యా నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించిన దేవుడవునైనా అయ్యా ఇక ఒక్కొక్కరిని బట్టి నాయన ఆయా కుటుంబాలను మీరు రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా. నీకు వందనాలు. దైవజనులందరినీ, సేవకురాండ్రందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించండి, వారుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ బలపరచండి అయ్యా, నీ పత్రికలుగా మార్చండి. నీ ఆత్మ అభిషేకంతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్న అయ్యా సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రజలందరికీ క్షేమం దయచండి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా భారతదేశంలో 150 కోట్ల ప్రజల మనోనేతలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. భారతదేశంలో స్వార్థకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు నామంలో లయమై పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆ దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ అని యేసు నామంలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆ దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ నీ రక్త కంచి వేయండి, అగ్ని కంచి వేయండి ప్రభువా. అయ్యా మా దేశానికి క్షేమం, అభివృద్ధి దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవేనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.